నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనాధికార లేఅవుట్లో ఫ్లాట్ల యజమానులకు చట్టబద్ధ హక్కులు కల్పించే ఎల్ఆర్ఎస్ పథకం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ స్రవంతి జయవర్ధన్ సూచించారు. కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నక్ష సర్వే ప్రోగ్రాం, ఆంధ్రప్రదేశ్ అనాధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణ అంశాలపై ప్రజాప్రతినిధులు, ఎల్పీటీలు, బిల్డర్లకు అవగాహన సదస్సును టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అనాధికార లేఅవుట్లోని ప్లాట్ల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ 2020ను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 134 తేదీ 26/7/2025 ప్రకారం ఉత్తర్వులను జారీ చేసిందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ పథకంపై అవగాహన కల్పించేందుకు, సందేహాలు, వివరణలు అందించేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 0861231677 హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించాలని సిటీ ప్లానర్ హిమబిందు సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ మెంబర్లు చాట్ల నరసింహారావు, షేక్ జమీల్, కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి, పొట్లూరి రామకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, నాయకులు గణేశం వెంకటేశ్వర్లు, శ్రీధర్, సిటీ ప్లానర్ హిమబిందు, బిల్డర్లు, లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్, టీపీబీఓలు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత ఎక్స్ప్లెనేషన్ మొత్తం అంతా చెప్పిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఎలిజిబిలిటీ అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని అమెండ్ చేశారు. 36/20 ఎల్ఆర్ఎస్ లేఅవుట్ మొత్తం రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. సో లేఅవుట్ తెలిసిందే, నెల్లూరు కార్పొరేషన్లో ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇది ఎప్పటి నుంచో చాలా మంది ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అనాథరైజ్ లేఅవుట్స్ లో అవగాహన లేక కొనుక్కొని వాటిలో బిల్డింగ్ పర్మిషన్ రాగా సర్వీసెస్ అంటే నీటి వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ లేక ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని గవర్నమెంట్ ఈ పథకాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడం. సో దీని మీద డీటెయిల్డ్గా అవేర్నెస్, అసలు ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి వర్తిస్తుంది, ఇది అప్లై చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి, చేసుకోకపోతే నష్టాలు ఏమిటి అనేది చెప్పడానికి ఈరోజు ఇక్కడికి పిలవడమైంది. సో 36/2025కి ముందు ఏదన్నా ఒక ప్లాట్ అన్న రిజిస్ట్రేషన్ కనుక జరిగి ఉంటే అందులో ఆ లేఅవుట్కి సంబంధించి రెగ్యులరైజేషన్, ఎంటైర్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. లేదా 36/2025 కన్నా ముందు ప్లాట్ రిజిస్ట్రేషన్, ఒక సింగిల్ ప్లాట్ అయినా కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే ఆ సింగిల్ ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ 90 days స్కీము. ఇది ఫర్దర్గా ఇట్లాంటి స్కీమ్స్ ఇంకా ఫర్దర్గా రావు. సో ప్రతి ఒక్కరూ ఈ 90 days లోపు ఈ అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరించడం అయింది. lrs.dtcp.ap.gov.in ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో దీన్ని అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని ప్రతి ఒక్క అనాథరైజ్ లేఅవుట్లో పర్చేస్ చేసిన ప్లాట్ ఓనర్ని అండ్ అనాథరైజ్ లేఅవుట్స్ వేసిన రియల్టర్స్ని ఈ సందర్భంగా కోరడమైంది. అండ్ ఇందులోకి మెయిన్ ఇన్సెంటివ్స్ కొన్ని ఇవ్వడమైంది. సో ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్లో కనుక అప్లై చేసుకుంటే 14% ఓపెన్ స్పేస్ కాస్ట్ బదులు ఓన్లీ 7% అంటే 50% ఇన్సెంటివ్స్ ఇవ్వడమైంది. ఎక్కడైతే ₹1,00,000 కట్టాల్సిన చోట ఓపెన్ స్పేస్కి 50,000 కడితే సరిపోతుంది. అండ్ 45 daysలో కనుక టోటల్ ఫీజెస్ కనుక పే చేస్తే 10% ఇన్సెంటివ్స్, 90 days టోటల్ ఫీజు కనుక 90 days లోపు టోటల్ ఫీజు కనుక పే చేస్తే 5% ఇన్సెంటివ్స్ ఇవ్వడం అయింది. సో ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన ఈ స్కీమ్ కింద ఒకవేళ అప్లై చేసుకోకపోతే ఫర్దర్గా బిల్డింగ్ పర్మిషన్స్ రావు. రేపు ఫ్యూచర్లో ఎవరికన్నా అమ్ముకోవాలన్నా అవి కుదరవు. ప్రొబిటరీ వాచ్ రిజిస్టర్స్లో ఉంచుతారు. అండ్ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వవు. ఈవెన్ డిస్ప్యూట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైంది. నక్షాకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పైలట్ ప్రాజెక్ట్ టేకప్ చేసింది. ల్యాండ్ సర్వే, అర్బన్ ల్యాండ్ సర్వే అనేది, రీసర్వే అనేది కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. మొత్తం నెల్లూరు కార్పొరేషన్ అవుట్ ఆఫ్ 157 సిటీస్ నెల్లూరు కార్పొరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడమైంది. ఆల్మోస్ట్ 51 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్, మొత్తం బిల్టప్ ఏరియా ఎక్కడైతే తిక్లీ బిల్టప్ ఏరియా ఉందో ఆ ఎంటైర్ ఏరియాని నక్షా కింద రీసర్వే చేయడం అవుతుంది. సో 60 టీమ్స్ని కాన్స్టిట్యూట్ చేశాము. WPRS వార్డ్ రెవెన్యూ సెక్రటరీస్ ఒకళ్ళు, WPRS ఒకళ్ళు, అడ్మిన్ సెక్రటరీస్ ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు గ్రౌండ్ మీదకి గ్రౌండ్ ట్రూతింగ్ ప్రతి ప్రాపర్టీ వెరిఫై చేయడానికి వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించాలని, డాక్యుమెంట్స్ వాళ్ళ మెజర్మెంట్స్ ప్రాపర్గా చూపించడము, అందరూ సహకరించాలని కోరడమైంది. డ్రోన్ సర్వే రిపోర్ట్, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ కూడా సర్వే ఆఫ్ ఇండియా నుంచి 2 days బ్యాక్ వచ్చింది అది. సో దాన్ని బేస్ చేసి డ్రోన్ సర్వే బేస్ చేసుకొని వాళ్ళు ఇమేజెస్ వెక్టరైజేషన్ చేసి పంపిస్తారు. బట్ అది కరెక్టా కాదా అనేది మళ్ళీ గ్రౌండ్ మీద గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తాము. కరెక్ట్గా వచ్చినాయా బౌండరీస్ లేదా అనేది గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తాము. కొన్ని చోట్ల ట్రీస్ కానీ, చెట్లు కానీ, క్లౌడ్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు అట్లా కొన్ని చోట్ల ఇష్యూస్ అవుతాయి. సో ప్రతి ప్రాపర్టీని మళ్ళీ మనము డాక్యుమెంట్ తోటి వెరిఫై చేసుకొని రెక్టిఫై చేస్తాము. ఇక్కడ బౌండరీస్ అది కూడా, ఆ బౌండరీస్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా రెవెన్యూ రికార్డ్ తోటి ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఇప్పుడు చేస్తాము. రెవెన్యూ రికార్డ్ కొన్నిసార్లు ఎంక్రోచ్మెంట్ కూడా ఉండొచ్చు గ్రౌండ్ మీద. సో రెవెన్యూ రికార్డ్ అండ్ వాళ్ళ ప్రాపర్టీ బౌండరీ డాక్యుమెంట్స్ కూడా చూసుకొని మనము మళ్ళీ గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తాం డీటెయిల్డ్గా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.